వలస వచ్చిన నేతలకే తెలంగాణ బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందా? టికెట్ల కేటాయింపుల్లో వలస నేతలకే పార్టీ పెద్దపీట వేసిందా? ఇప్పటి వరకు పార్టీలోకి వచ్చిన కొత్త నేతలు ఎందరు? అందులో పార్లమెంట్ టికెట్లు దక్కించుకున్న నేతలెందరు? ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకే బీజేపీ ఎందుకు ప్రయారిటీ ఇస్తోంది? ప్రస్తుతం పార్టీలో ఉన్న కమలనాథులు పోటీకి సరిపోరా? టికెట్ల ప్రకటనతో హైకమాండ్ స్ట్రాటజీ పట్ల పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో 17 స్థానాలకు గాను 15 మంది అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. ఇంకా వరంగల్, ఖమ్మం 2 పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో బీజేపీ నుంచి గెలిచిన 4 సిట్టింగుల్లో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నగేష్ కి సీటు కేటాయించింది అధిష్టానం. ఇలా కమలం పార్టీలో సగానికి పైగా సీట్లు కొత్త ముఖాలకే దక్కాయి. మిగిలిన 2 సీట్లు కూడా కొత్త వాళ్లకే కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో కొత్తగా వచ్చిన నేతలకే పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. పక్కాగా హ్యాట్రిక్ కొట్టాలని 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న కమలనాథులు గెలుపునే ప్రాతిపదికగా తీసుకుని మిగతా అన్ని అంశాలను పక్కన పెట్టింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలైనా గెలుపునే ప్రామాణికంగా తీసుకుని టికెట్లు కేటాయిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారాయి. లోక్సభ ఎన్నికలు కావడంతో జాతీయ పార్టీలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నేతలు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ను వీడుతున్నారు ముఖ్య నేతలు. సిట్టింగ్ ఎంపీలు కూడా కమల తీర్థం పుచ్చుకుంటారు. ఇటు కూడా టికెట్ హామీ ఇస్తూ ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. గత 15 రోజుల్లో 8 మంది కీలక నేతలు బీజేపీలో చేరగా అందులో 7గురికి పార్టీ టికెట్ ఇచ్చింది. మరో 2కి కూడా ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిని పక్కన పెట్టి కొత్త వారికే జై కొట్టింది. గెలుపే లక్ష్యంగా సిద్ధాంతాలు, పార్టీ కోసమే పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధానాలను పక్కన పెట్టింది. గతంలో బీజేపీపై విమర్శలు చేసిన వారిని, కార్యకర్తలపై కేసులు పెట్టించిన వారికి సైతం టికెట్లు ప్రకటించింది. దీంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. చాలా కాలంగా కష్టపడుతున్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుండేది అని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మోడీ గాలి ఉన్న నేపథ్యంలో బీజేపీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంక్ ఉన్న చోటైనా పాత వారికి అవకాశం ఇస్తే బాగుండేదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో ఆ మరుసటి రోజే ఆ స్థానాన్ని రాములు కొడుకు భరత్ కు ఇచ్చింది కమలం పార్టీ. అలాగే జహీరాబాద్ స్థానాన్ని కారు దిగి కమలం తీర్థం పుచ్చుకున్న బీబీ పార్టీలకు ఇచ్చింది. వీరితో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన సైదిరెడ్డికి నల్లగొండ, సీతారాం నాయక్ కు మహబూబాబాద్, నగేష్ కి ఆదిలాబాద్ ఎంపీ సీట్లు కేటాయించింది. హైదరాబాద్ నుంచి మాధవీలత, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ ను ఎంపిక చేసింది. ఇక ఖమ్మం నుండి జలగం వెంకట్రావు పేరు దాదాపు ఖరారైనట్టేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ ను పార్టీ బరిలోకి దించనుంది. మొత్తం 9 మంది నిన్న మొన్న జాయిన్ అయిన వారికే పార్టీ టికెట్లు కేటాయించి పెద్దపీట వేసింది. సర్వేలను ఆధారంగా తీసుకుని గెలిచే అవకాశం ఉన్న నేతలకే టికెట్లు కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అయితే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలకు మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలు ఎంతవరకు సహకరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, షీలా, బీజేపీలో ఎక్కడ చూసినా కానీ నవరత్నాల ముచ్చట్నే వినబడుతుంది. అంటే నవరత్నాలు అంటే ఇది పథకం కాదు. ఇటీవల బీజేపీలో చేరిన 9 మంది గురించే పెద్దగా ఈ వార్త వినబడుతుంది. ఎందుకంటే గడిచిన 15 రోజుల నుండి బీజేపీలో ఒక 9 మంది నాయకులు చేరారు ఇతర పార్టీల నుండి. అందులో ఇప్పటికే 7గురికి టికెట్ ఇచ్చారు. మరో 2రికి కూడా టికెట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే 2 ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఇప్పటికీ తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను 15 స్థానాలను ప్రకటించారు. మిగతా 2 పెండింగ్ ఉన్న స్థానాలను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఆ 2 స్థానాలు కూడా ఇటీవల బీజేపీలో చేరినటువంటి ఆరూరు రమేష్ కు, అదేవిధంగా జలగం వెంకట్రావు కూడా కేటాయిస్తారని పార్టీలో సమాచారం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో మొత్తానికి చూసుకున్నట్టయితే బీజేపీలో 17 ఎంపీ స్థానాలకు సగం పైగా ఇటీవల బీజేపీలో చేరిన 9 మందికి టికెట్లను బీజేపీ కేటాయించినట్లయితుంది. ఈ యొక్క నేపథ్యంలో పూర్తిగా బీజేపీలో ఎక్కడ చూసినా ఆ 9 మంది ప్రస్తావనే వినబడుతుంది. ఎందుకంటే అటు మెరుపు తీగలనే విధంగా అటు నుండి ఇటు పార్టీలోకి జంప్ అయినాక వెంటనే వాళ్లకు టికెట్ ఇచ్చి పార్టీలో చేర్చుకోవడం పట్ల కొంతమంది బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఎందుకంటే చాలా సంవత్సరాల కోసం పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని, పార్టీని నమ్ముకొని పనిచేశాము. అలాంటిది ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడే
వచ్చి పార్టీలోకి వచ్చి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళను తీసుకొని వాళ్లకు టికెట్ ఎలా ఇస్తారనేది కూడా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇటీవల తీసుకున్నటువంటి పార్టీలోకి తీసుకొని టికెట్ ఇచ్చిన వాళ్ళను బీజేపీలో ఉన్నటువంటి నేతలు తప్పుపడుతున్నారు, అసంతృప్తిగా కూడా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ నాయకులపైన దాడులు చేసి బీజేపీని విమర్శించి అలాంటి వాళ్ళను కూడా తీసుకోవడం ఏంటి అనేది కూడా బీజేపీ నేతల్లో ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నల్గొండ నుంచి సానంపూడి సైదిరెడ్డి ఇటీవలే పార్టీలో చేరారు. అతను గుర్రంపోడు అంశంలో పోడు భూములు గిరిజనులకు సంబంధించిన పోడుబోడు అంశంలో పెద్ద ఎత్తున బీజేపీ అక్కడికి వెళ్లి పోడు భూములను పరిశీలించగా అక్కడ బీజేపీ నాయకులపైన బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాడులు చేశారు. అదేవిధంగా ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పట్లో ఉన్నటువంటి బండి సంజయ్ తో పాటు మిగతా వాళ్ళపైన కూడా కేసులు నమోదయ్యాయి. కొంతమంది జైలు పాలు కూడా అయ్యారు. ఇలాంటి వ్యక్తులను తీసుకొని ఉన్న పలంగా టికెట్ ఇవ్వడం ఏంటి? కేవలం నరేంద్ర మోడీ చరిస్మా మీద అయోధ్యలో రామ మందిరం నిర్మించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బీజేపీకి పాజిటివ్ వే ఉంది. అయితే కొంతమంది పాత వాళ్ళు కూడా బలంగా ఉన్నారు. కానీ అలాంటి స్థానాలకు పాత వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లం ఏం లేకుండే. కానీ మొత్తము సగానికి పైగా ఉన్నటువంటి స్థానాలను కొత్త వాళ్లకు కేటాయించడం ఏంటి అనేది కూడా బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగా 17 స్థానాల్లో దాదాపు 9 స్థానాలు కొత్త వాళ్లకు, మిగతా స్థానాలనేమో పాత వాళ్లకు కేటాయించనున్నారు. అయితే చూసుకున్నట్టయితే కొత్త వాళ్ళు ఇటీవల చేరైన నాగర్ కర్నూల్ నుండి సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు భరత్ కి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఇచ్చారు. అదేవిధంగా జహీరాబాద్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతనే వెంటనే అతనికి బీజేపీ టికెట్ ఇచ్చారు. హైదరాబాద్ కనీసం ఆమె పార్టీలో జాయిన్ కాలేదు, సభ్యత్వం లేదు, అయినా కానీ ఆమెకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాతనే ఆమె పార్టీలో జాయిన్ అవ్వడం పట్ల కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పెద్దపల్లి నుండి ఇటీవలే జాయిన్ అయినటువంటి గోమాస శ్రీనివాస్ జాయిన్ అయిన తర్వాత వెంటనే అతనికి టికెట్ ఇచ్చారు. ఆదిలాబాద్ నుండి నాగేష్, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావును కాదని నాగేష్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతనే అతనికి కూడా టికెట్ ఇచ్చారు. సానంపూడి సైదిరెడ్డి నల్గొండ నుండి అతను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వెంటనే టికెట్ ఇచ్చారు. సీతారాం నాయక్ మహబూబాబాద్ నుండి గతంలో మాజీ ఎంపీగా పనిచేశారు, బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ లో నుండి బీజేపీ కండ కప్పుకోవడంతోనే అతనికి టికెట్ ఇచ్చారు. ఇకపోతే పెండింగ్ లో ఉన్నటువంటి వరంగల్లో ఎంపీ స్థానం పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ స్థానాన్ని కూడా ఇటీవల బీజేపీలో జాయిన్ అయిన ఆరూర్ రమేష్ కి ఇస్తామని పార్టీలో సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ఖమ్మం నుండి జలగం వెంకట్రావు ఇటీవలనే అతను పార్టీలో జాయిన్ అయ్యాడు. అతనికి కూడా టికెట్ 1-2 రోజుల్లో ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో గత 2019 తర్వాత వీళ్ళంతా 2019 తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి టికెట్ ఇచ్చారు. అయితే పాత వాళ్ళ లిస్ట్ చూసుకుంటే కేవలం 8 మందికి మాత్రమే పాత వాళ్లకు ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి అరవింద్, మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్, భువనగిరి నుండి బూర నరసయ్య గౌడ్, చేవెళ్ల నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి, మహబూబ్ నగర్ నుండి డీకే అర్ణ, మెదక్ నుండి రఘునందన్ రావు. అయితే మెజార్టీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇటీవల బీజేపీలో చేరినటువంటి వారికి మాత్రమే ప్రియారిటీ ఇచ్చారు. ఇటీవల చేరిన వాళ్ళకే టికెట్లను కేటాయించారు. పాత వాళ్లను కేవలం తక్కువ శాతం టికెట్లు ఇచ్చారు. 8 మందికి పాత వాళ్ళకి ఇచ్చారు, కొత్త వాళ్ళకు 9 మందికి ఇచ్చారు. అది కూడా జంపు జిల్లాలలో కనురెప్ప పార్టీలో అటు పార్టీల నుండి ఇటు గోడ దుంకినంత ఈజీగా దుంకిన వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు అనేది కూడా విమర్శలు. మొత్తానికి బీజేపీలు ఒకటే చెప్తున్నారు, గెలుపు గుర్రాలను ప్రాతిపదిక తీసుకొని సర్వేలను ఆధారంగా తీసుకొని ఈ యొక్క టికెట్లను కేటాయించాము, టికెట్లను ప్రకటించాము. మొత్తానికి దేశవ్యాప్తంగా 400 సీట్లను టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో తెలంగాణలో కూడా కీలక పాత్ర బీజేపీ ఉండబోతుంది. కాబట్టి ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటాయో ఆ సర్వేల ఆధారంగానే ఈ యొక్క టికెట్లను ప్రకటించామనేది కూడా పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ రాజిరెడ్డి.